శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 33వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతయే నమః. నళం వా సుకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతి పూజా వా స్మరణం కదా శ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిర దేవతానుసరణయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరతః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నమశివాయ చ నమశివాయ. భక్త సులభ. ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా ఉదహరింపబోవు సాధనముల ద్వారా ఏదేని ఒక్కదాని చేత మోక్షము సులభముగుట ఊహించి ఇతర దేవతల అనుసరణము విఫలములు కదా అని చెప్తున్నారు. హే స్వామి, సర్వభూతాధ్యక్షుడవైన ఓ దేవా, భవతః నీ యొక్క నతిర్వా కాయకమైన శరీరముతో నమస్కారము, నుతిర్వా వాక్కుతో స్తోత్రమేని, పూజావా పూజయేమి, స్మరణం మనసులో స్మరించుటయేమి, కథాశ్రవణమపి చెవులతో నీ చరిత్రలు వినుటయేమి, ఆలోకనం కన్నులతో నీ మూర్తిని చూచుటయేమి, సకృదేవ ఒక్క మారు మాత్రమే, భవతః నీ యొక్క సేవా భజనము మాదృశాం నా వంటి వారలకు నాలవ్వ ముక్తి యొసగ చాలుట. ఇతః ఈ పై ఉపాయమును విడిచి ముక్తి మోక్షము కావా ఎట్టిది. కుతోపి పై ఉపాయములలోని ఒకదాని నుండేనను భవతి చేత్ ముక్తి కలుగునేని, తదా అప్పుడు అస్థిర శాశ్వతము కాని దేవతల యొక్క అనుసరుణాయాసేన ఆశ్రయించు ప్రయత్నము చేత కిం లభ్యతే ఏమి లాభము, ప్రార్థనీయం కోరదగినదియు కిం ఏమున్నది. తాత్పర్యం ఏమనగా, దేవా స్వామి సదాశివ ఓ దక్షిణామూర్తి, నిన్ను ఒక్కమారు సేవించినను, నమస్కరించినను, పూజించినను, స్మరించినను, దర్శించినను, నీ కథను విన్నను చాలును. దీనికంటే ముక్తి మరి ఏది ఉన్నది? మా పోటీ వారికి ఇందు ఏ యొక్క దాని వల్ల అయినను ముక్తి మోక్షము కలుగుచున్నదని, అప్పుడు అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించుట చేత ఏమి లభించును? వారి నుండి కోరదగినది అయినను ఏమి ఉన్నది? ఈ శ్లోకం యొక్క అభిప్రాయము ఊహాతీతముగా ఉన్నది. భగవంతుని పూజ కాని, స్తుతి కాని, స్మరణము కాని, దర్శనము కాని, భగవత్ సేవ ఏది అయినను సరే ఒక్క మారు చేసినను ముక్తి కలుగును అని ఆచార్యులు వారు దృఢపరిచి ఈ శ్లోకం ద్వారా నమో నారాయణాయ, నమ శివాయ సర్వమంగళ నామముల యొక్క గొప్పతనము ఉటంకించినారు. అదీనుగాక భగవత్ సేవ కంటే ముక్తి వేరే ఏమి ఉన్నది అని బోధించినారు. భగవత్ సేవలో సాలోక్యము, సామీప్యము, సారూప్యము ఇమిడి ఉన్నవి కదా. షోడశోపచార పూజలు చేయనప్పుడు ఏ భక్తుడు తాదాత్మ్యంగా భగవత్ సేవ విషయంలో భగవంతుని ధ్యాన
ఆవాహన, సింహాసన, అర్ఘ్యాదులు త్రికరణ శుద్ధిగా చేస్తాడో అటువంటి భక్తునికి మోక్షము రాకుండా ఉండనా? కానీ భక్తులు కైవల్యము, మోక్షమును అంగీకరింపరు. భక్తుల విషయంలో ప్రత్యక్షంగా ఉండు భగవంతుని యొక్క సేవయా, లేక విగ్రహాది రూపుడైన భగవంతుని సేవయా అని విచారింపవలసి ఉన్నది. సాక్షాత్తు భగవత్ సేవ ముక్తిని వసగును అనటలో వివాదము ఏదీ లేదు. కానీ విగ్రహారూపుడైన భగవంతుని సేవ ముక్తిని వసగున? ఆచార్యుల వారి విషయంలో భగవంతుని ప్రత్యక్షమూర్తికి, విగ్రహమూర్తికి ఏమీ భేదము ఉండలేదని తెలియబడినది. ఆచార్యుల వారు తమ యాత్రల్లో ఆయా క్షేత్రములకు వెళ్ళి ఆయా మూర్తులపై స్తోత్రములు స్తుతించారని తెలియబడింది. భగవత్పాదుల వారు కాకుండా మహానుభావులు భగవత్ విగ్రహమూర్తులను సాక్షాత్తు భగవంతునిగా తలచి పూజించారని మనకు తెలియబడింది. విఠలుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తీశ్వర స్వామి మొదలగు భగవంతుని రూపములు శాస్త్ర ప్రకారము అర్చావతారులుగా పూజింపబడుచున్నవి. వీరు కాక భగవత్పాదుల వారు నదులను దేవతలుగా స్తుతించారు. గంగాష్టకం, యమునాష్టకం మొదలగునవి ఉండే ఉన్నది. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భక్తులు భగవత్ విగ్రహ రూపములను నమస్కరించినచో ముక్తి వస్తుందని చెప్పారు. ఒక మారు దర్శించినను, ఒక్క మారు నమస్కరించినను ముక్తి కలుగునని చెప్పేది. దర్శించిన భక్తులందరికీ ముక్తి వచ్చిన ఇలా అనుట సమంజసమా? ఇక్కడ ఒక్క భావన ఉంది. విగ్రహములుగా కాక భగవంతుడిని నేను దర్శించాను, తరించాను అనే భావన ఏ భక్తునికి ఉంటుందో ఆ భక్తుని విషయంలో ముక్తి వచ్చుటకు సందేహం ఉండదు. కానీ భగవత్ సన్నిధి యందు మనము కొన్ని అపచారములు చేయుచున్నాం. నిజంగా భగవంతుని దర్శించాను అనే భావన ఉండినచో ప్రక్క భక్తుని త్రోసివేయక భగవద్ దర్శనమునకై ఆతృత పడాలి. నిజానికి మనుష్యుల దర్శనము లక్ష్య పెట్టినట్టుగా మనము భగవత్ రూపమును లక్ష్య పెట్టము. మనుష్యులు చూచుచుండగా దొంగతనం వంటివి చేయగలమా? మరి భగవంతుని దర్శనం చేయనప్పుడు ఇతర భక్తులను నెట్టడం వంటి పనులను చేయటం ఎందుకు? సజీవ భక్తి కలిగి భగవంతుని ఒక మారు దర్శించినను, నమస్కరించినను, స్తుతించినను, పూజించినను, సేవించినను చాలు. అది ముక్తియే. ఏనుగుకు కలలో ఒక మారు సింహం కనపడినను అది చచ్చిపోవును. కరెంటు వైరు ఒక్క మారు త్రాకినను అది పడగొట్టు. అగ్నిని ఒక్క మారు త్రాకినను అది దగ్ధము చేయును. విషము ఒక మారు తాగినను చనిపోవును. అమృతం ఒక్క మారు త్రాగినను మరణం ఉండదు. ఈ పై సంబంధములన్నీ ఒక్క మారు తమ ప్రభావము చూపును. అట్లే భగవంతుణ్ణి ఒక్క మారు సేవించను చాలు, ముక్తియే అని
భగవత్పాదులు వారు బోధించినారు. క్రియల కన్నా భావన, దృష్టి, భక్తుడు భగవంతునికై సేవ చేయాలి. ఏ కోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావబృధేన తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. కృష్ణుల వారికి ఒక్క మారు నమస్కారం చేసినను అది 10 అశ్వమేధ యాగములు చేసిన దాంతో సమానం అగు. ఇందులో ఒక విశేషం కలదు. 10 అశ్వమేధ యాగములు చేసినను అతడు మరలా జన్మించు. కానీ శ్రీకృష్ణుల వారికి ఒక్క మారు నమస్కరించినచో ఆ భక్తుడు మరలా జన్మించడు. సకృదపి ఏన మురారి సమర్చ అని అన్నట్లు శ్రీహరికి శివలింగమునకు ఎవడు ఒక్కసారైనా అర్చన చేయును అతని గురించి చర్చను యముడు ఎత్తుకొనడు. అందువలన అసాధారణమైన భగవత్ విశ్వాసము, భగవత్ ప్రేమ, దయాళువైన భగవంతుడు మనకు ప్రసాదించుగాక. అజామినుడు ఒకసారి నీ నామం ఉచ్చరించగానే అతని పాపములను పోగొట్టి పరమపదం చేర్చలేదా? నీ కథలు విన్న ఖడ్వాంగుడు ముహూర్త కాలంలో మోక్షం పొందలేదా? నీ రూపం ధ్యానించిన వానికి పునర్జన్మ లేకుండా చేస్తావు. ధ్రువుడు, భక్త కన్నప్ప, నందుడు, శ్రీ కాళము హస్తిరాజుకు అపవర్గం అందించలేదా? ఓ దేవా, నీ మూర్తిని చూచినప్పుడు, నమస్కరించినప్పుడు, పూజలు చేయనప్పుడు నీకు నేను నా సమర్పణ అనే భావన కలిగి చేయలేవా? చాలును, మోక్షం వద్దయ్యా. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. మోక్షం ప్రసాదిస్తే నీ నామములు స్తుతించలేం కదయ్యా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ. నమః శివాయ.